యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరని దేవుని వాక్యం ఉన్నది. నీతిమంతులు అంటే స్వనీతి కాదు, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి నీతి. అంటే ఎవరైతే యేసు రక్తంలో పాపాలు కడుక్కొని పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారో వాళ్ళు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మా నాన్నగారు ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు మా నాన్నగారు దగ్గర పనిచేసే ఒక టైపిస్ట్, ఆమె ఒక క్రైస్తవురాలు. అయితే ఆమె యొక్క జీవితం సరిలేక ఆ ఊర్లో మరి అనేకమైనటువంటి అక్రమ సంబంధాలు కలిగినటువంటి ఆమెని మా నాన్నగారు వెంటనే అక్కడ ఆఫీస్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసారు. ఎందుకంటే ఒక క్రైస్తవురాలు పాడైపోవటం, తర్వాత అవమానం పాలు కావటం, క్రైస్తవత్వానికి మరి అవమానం తీసుకొచ్చినట్టు ఆ స్త్రీని వెంటనే ట్రాన్స్ఫర్ చేసినందుకు ఆ ఊర్లో ఎవరైతే మరి స్త్రీతో అక్రమ సంబంధం కలిగినటువంటి సంపన్న వర్గాలు వాళ్ళందరూ కొంతమంది కలిసి 200 మంది కర్రలతో మీదకి రావడానికి సిద్ధపడి మా గృహం దగ్గరికి వచ్చినారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దండాలను పెట్టి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు దండాలు పెట్టినప్పుడు మా నాన్నగారు ఒకే ఒక మాట అన్నారు, మీరు వచ్చేటప్పుడు పూలదండ కూడా తీసుకురావాల్సింది కదా అని అడిగారు. దాంతో వాళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి అర్థం కాలేదు. 200 మంది కర్రలతో మా నాన్నగారి దగ్గరికి వచ్చారు. అక్కడ మా నాన్నగారు సింహం వలె ధైర్యంగా ఉన్నారు. ఒక మాట పలకలేదు, ఒకే ఒక మాట పలికారు. వచ్చేటప్పుడు దండలు ఎందుకు తీసుకురాలేదు, దండలు తీసుకువచ్చి సన్మానం చేస్తుంది కదా అని అడిగారు. దాంతో సైతానికి మరి దవడ పేలిపోయింది. వాడికి సైతానికి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మా చిన్నతనం అది, నా వయసు ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. చూడండి, ఈ విధంగా నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉంటారు. మా నాన్నగారు పనిచేసినంతకాలం నీతిగా జీవించారు, ఒక లంచం కూడా తీసుకోలేదు. అంత నీతిగా జీవించి ధైర్యంగా ఉండి మరి ఎక్కడ కూడా తప్పు చేయకుండా మరి ఇక దేశానికి ఎంతో మరి నీతికరమైనటువంటి పనులు జరిగించారు. ఇప్పటికీ మా నాన్నగారు కట్టించిన కట్టడాలు, తవ్వించిన కాలువలు అవన్నీ కూడా మరి ఎంతో ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నాయి, నాణ్యమైన స్థితిలో ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుని నీతిమంతులు మన దేశం ఉంటే కనుక అటువంటి గొప్పదైనటువంటి పాలన జరుగుతుంది. నీతిమంతులు ఉంటే ఎక్కడ కూడా అన్యాయాలు మోసాలు జరగవు. నీతిమంతులు ఉంటే ఎప్పటికైనా ఆశీర్వాదమే ఉంటుంది. జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా నీతిమంతుల సింహంలో ధైర్యం ఉంటుంది. ఏ తప్పు పొరపాటు చేయనప్పుడు వీళ్ళు ఉండే ధైర్యము సింహం వంటి ధైర్యం. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా ఉండే ప్రయత్నం చేయండి. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మీకు అందరికీ